మన పరలోకపు తండ్రి అయిన దైవం నుండి ప్రభు అనే యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారము కొత్త నిబంధనలో కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. వారిని గూర్చిన ప్రవచనములు, వాటి నెరవేర్పు తెలుసుకున్నాం. ఇప్పుడు పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ, కాలేబు 40 సంవత్సరముల తర్వాత కానానులో ప్రవేశించెదరు అని దేవుని యొక్క వాగ్దానం, ప్రవచనం. యెహోషువయు, కాలేబు. మోషే ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మందిని కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపినప్పుడు మిగతా 10 మంది ఆ దేశమును మనం జయింపలేము, అక్కడ అనాకీయులను చూచాము, వారు ఉన్నత దేహులు, వారి ఎదుట మిడతల వలె మేము కనపడ్డాం, వారి దృష్టిలో కూడా అలాగే ఉన్నాం, కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేం అన్నప్పుడు యెహోషువ, కాలేబులు వస్త్రం చింపుకొని దేవుడు ఆ దేశాన్ని మనకి అప్పగించనున్నాడు. దేవుని యొక్క భయం చేత ఆ దేశ ప్రజలు ధైర్యం చెడి ఉన్నారు కనుక మనము వెళ్ళి వారిని జయించగలమని ఇస్కోల్లోంచి తీసుకొని వచ్చినటువంటి ద్రాక్ష గెలని, అంజూరు పండ్లను చూపించి సాక్ష్యం పలికినప్పుడు దేవుడు వారి విషయమై ఇచ్చినటువంటి ప్రవచనం ఇది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతోనూ నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను అని దేవుని వాగ్దానం, లేక దేవుడు తన ప్రవచనాన్ని అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకోను. ఇక 30వ వచనంలో మనం చూస్తే, యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశములో మీలో ఎవడును ప్రవేశింపరు, ఇది నిశ్చయము అని దేవుడు అయినటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతూ సెలవిచ్చినటువంటి గొప్ప వాక్యం. ఈ ప్రవచనం ద్వారా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యములో మరలా తిరుగులాడవలసి వచ్చింది. తిరిగిలాడినప్పుడు వారు కానానులో ప్రవేశించడానికి యోర్దాను దాటినప్పుడు కాలేబు, యెహోషువ మాత్రమే ఆ కానానులో ప్రవేశించినట్లుగా యెరికోను కూలగొట్టి దానిలో ప్రవేశించారు. అలాగూ నెరవేర్పు కూడా జరుగుతూ ఉంది. ఈ నెరవేర్పు యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునని ఇశ్రాయేలులందరూ తెలుసుకున్నట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడు యెహోషువతో కూడా మాట్లాడి, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు, పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రతి జాతిని కూడా నీ చేతికి అప్పగిస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. అలాగూ ఆ వాక్యము నెరవేరి కాలేబు, యెహోషువ మాత్రమే, అంటే ఆ ఇద్దరే చేరారని కాదు, 6 లక్షల కాలుబలము, ఇశ్రాయేలుల భార్యలు, పిల్లలు, తల్లులు అందరూ కూడా ఆ దేశంలో ప్రవేశించారు. ఇక 2వ ప్రవచనం, సీసెరా ఒక స్త్రీ చేతికి అప్పగింపబడును అనేటటువంటి ప్రవచనం.
న్యాయాధిపతుల గ్రంథములో 4వ అధ్యాయము 9వ వచనములో ఈ వాక్యం మనం చూస్తాం. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా వెళ్ళాను. ఈ దెబోరా అనేటటువంటి ప్రవక్తిని సీసెరాను మీదకి యుద్ధానికి వెళ్ళి అన్నప్పుడు, అబ్బు వారి మీదకి నీవు వస్తేనే కానీ నేను వెళ్ళనన్నప్పుడు దెబోరా ఈ ప్రవచన వాక్యం చెప్పింది. నెరవేర్పు 4వ అధ్యాయము న్యాయాధిపతులు 4వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట యాబేరు భార్య అయిన యాయేలు గుడారములో గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు వెళ్ళగా వచ్చి, అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు అది దిగినట్లు అతని కణతలో గుండా దాన్ని కొట్టాను. అతని కణతలో అదే దిగగొట్టుట చేత అతడు చచ్చాను. కాబట్టి సీసెరా పారిపోతూ ఉండగా యాయేలు అనేటువంటి ఒక స్త్రీ సీసెరాను పిలిచి గుడారములో ఉంచి అతనికి దాహం అయిందంటే పాలబుడ్డి విప్పి పాలును జొన్నెను ఇచ్చి అతడు అలసట చేత నిద్రిస్తూ ఉండగా అతని కణతలో గుండా గుడారపు మేకును దిగ్గొట్టి తలకాయ పగలగొట్టి అతన్ని చంపేసింది. ఆ విధంగా సీసెరా ఒక స్త్రీ చేతికి అప్పగింపబడతాడనేటువంటి ఈ ప్రవచనము అక్కడ నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 3వ ప్రవచనముగా హోప్ని మరియు ఫీనెహాసు అను ఇద్దరు ఒకే దినమందు మరణమవుతారు. ఏలి యొక్క కుమారులు హోప్ని ఫీనెహాసు అనేవారు దుర్మార్గమైనటువంటి మనుషులు. వారు యాజక సేవ చేస్తూ వ్యభిచారం చేసేవారు. అందుచేత దేవుని కోపం మండింది. 1 సమూయేలు 2వ అధ్యాయము 34వ వచనములో, నీ ఇద్దరు కుమారులైన హోప్ని ఫీనెహాసులుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరును మరణమవుదురు అనేది ప్రవచనం. నెరవేర్పు మనం చూస్తాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 11వ వచనంలో, మరియు దేవుని మందసం పట్టుబడెను, అదియునుగాక ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. సౌలు ఒకానొక దినమందు యుద్ధములో మరణించాడు అని కూడా అది ఒక ప్రవచనమే. ఈ నెరవేర్పు మనం ఎలా చూస్తున్నాం? ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉండగా ఏలి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి హోప్ని ఫీనెహాసు అనేవారు మరణిస్తారు. అలాగూ ఇది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు మరణించిన వార్త విని సోలకాయుడైనటువంటి ఏలి తాను కూర్చున్నటువంటి ఆసనం నుండి కింద పడి అతడు కూడా మరణించినట్లుగా ఈ వాగ్దానము అక్కడ నెరవేరింది ప్రవచనం. 4వదిగా సౌలు ఒకనొక దినమందు యుద్ధములో మరణిస్తాడు. ఎందుకంటే సౌలు యుద్ధమునకు వెళ్ళటానికి భయపడి, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి భయపడి ఏందోరులో ఉన్నటువంటి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు మారువేషంలో. వెళ్ళినప్పుడు అక్కడ ఆ కర్ణపిశాచి, నీ కోసం నేను ఎవరిని పిలవాలి అంటే సమూయేలును పిలిపించమన్నాడు. అప్పుడు ఆ కర్ణపిశాచి సమూయేలును పిలిపించినప్పుడు సమూయేలు
గొంగళి కప్పుకున్న ఒక ముసలివాడు భూమిలోంచి పైకి వస్తు నేను చూచాను అని ఆ ఏందూరులో ఉన్నటువంటి ఆ కర్ణపిశాచం కలిగినటువంటి ఆ స్త్రీ చెప్పినప్పుడు ఈ ప్రవచనం చెప్పబడింది. యెహోవా నిన్ను ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పాను. ఆ కనిపించినటువంటి సమూయేలు నీవును నీ కుమారులు కూడా యుద్ధంలో మరణిస్తారు అనే దాన్ని సంకేతంగా ఈ ప్రవచనాన్ని చూపించాడు. నెరవేరు. 1 సమూయేలు 31వ గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనము. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. అంటే యుద్ధములో అతనికి బాగా శత్రువుల చేతిలో పడి గాయములైనప్పుడు అతడు బాధను అనుభవిస్తూ ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు వచ్చి నన్ను చంపి సౌలును చంపేమని చెప్పకుండానట్లు నన్ను చంపు అని అతని ఆయుధములు మోయువంతో సౌలు చెప్పినప్పుడు ఈ ప్రవచనము నెరవేరుతూ ఉంది. అప్పుడు అతడు భయపడినప్పుడు సౌలు ఆ కత్తి మీద పడి మరణించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే 2వ సమూయేలు 6వ వచనం. ఇలాగూ సౌలును అతని కుమారుడును యోనాతానును అబీనాదాబు మెల్కీషోవా అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. సౌలు యొక్క ఆ 4 కుమారులను కూడా ఫిలిష్తీయులు హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అయితే 2వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపితిని అంటాడు. ఆయుధములు మోయిన వాడు సౌలును చంపినప్పుడు ఆ విధంగా సౌలు అతని కుమారులు కూడా ఒకే దినములో యుద్ధంలో మరణమవుతారు. ఇది ఈ విధంగా సౌలు మీద పలికినటువంటి ఆ ప్రవచనం. ఎందుకంటే అమాలేకీయులను నీవు నాశనం చేయమని దేవుడు చెప్పినప్పుడు అమాలేకీయులందరినీ నాశనం చేయక మంచి వాటన్నిటినీ తీసుకొని సౌలు దేవునికి విరోధంగా చేశాడు. అది శాపగ్రస్తమైంది కనుక దాన్ని నాశనం చేయమని దేవుడు ఆజ్ఞిస్తే సౌలు దాన్ని నిరాకరించి మంచి వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చినందుకు ఈ విధమైనటువంటి పనిష్మెంట్ దేవుడు సౌలుకి ఇచ్చాడు. అందుచేత సౌలును కొట్టివేసిన తర్వాత దావీదును అక్కడ రాజుగా నియమించినట్లుగా మనము కింది వచనాల్లో చదవగలుగుతాం. 5వదిగా దావీదు సొలొమోను నాకు ఒక మందిరము కట్టించును అనేది. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవునికి ఒక మందిరాన్ని కట్టించాడు. దావీదు ఫిలిష్తీయులను, అమోరీయులను, పెరిచ్చీయులను, హివ్వీయులను, యెబూసీయులను అందరినీ జయించిన తరువాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నేను చక్కని ఇంటిలో నేను నివసిస్తుంటే దేవుని మందిరము ఒక గుడారంలో ఉంది కాబట్టి గుడారంలో ఉండటానికి వీల్లేదు, ఆయనకు ఒక మందిరాన్ని కట్టిస్తానని దాని కొరకు విస్తారమైనటువంటి బంగారం, వెండి, ఇనుము, కర్ర అన్నింటినీ సమకూర్చి తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు దావీదుకు ప్రత్యక్షమై ఈ ప్రవచనం చెప్పాడు. నీవు కట్టడానికి వీల్లేదు, నీవు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి రక్తం ఒలికించావు కాబట్టి నీ సంతానములో నుండి వచ్చే నీ కుమారుడు నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడని ప్రవచనం చెప్పాడు. దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము. నీ జీవిత దినములు తీరి నీవు నీ పితరులతో వద్దకు చేర్చబడినప్పుడు
నీ కుమారుల వలన కలుగు సంతతిని నేను స్థాపింపజేసి అతని రాజ్యమును స్థిరపరచదును. అతడు నాకు ఒక మందిరమును కట్టును అని దేవుడు మరి ప్రవచనాన్ని చెప్పాడు. నెరవేర్పు. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తాం. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమును నాకు చేసిన పని అంతయు సమాప్తమాయను అంటాడు. ఇంకా పైన మనం చూస్తే దాన్ని రాళ్లతోటి విలుగల బంగారంతోటి ఎలా కట్టాడో దాని వర్ణన అంతా మనం పై వచనాల్లో చూడగలుగుతాం. ఆ విధంగా ఆ ప్రవచనం నెరవేరింది. సొలొమోను ప్రపంచంలోనే ఎవరు ఊహించినటువంటి ఒక బంగారు దేవాలయాన్ని దేవుడైనటువంటి యెహోవా కొరకు కట్టించినట్లుగా మనము ఆ వాగ్దానము, ఆ ప్రవచనము నెరవేర్పును మనము చూస్తాం. 6వదిగా హిజ్కియా మరణకరమైన రోగము నుండి స్వస్థత పొందును. హిజ్కియా రాజు మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ రోగాన్ని నుండి స్వస్థత పొందుతాడనేది ప్రవచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి హిజ్కియా కన్నీళ్లు విడిచి ఎప్పుడైతే మరణమవుతాడని ఆ ప్రవక్త చెప్పాడో దాన్ని బట్టి గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుచుతూ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. అందుచేత అతనికి 15 సంవత్సరముల ఆయుష్యం పొడిగింపబడింది. నెరవేర్పు. 38వ అధ్యాయము 9వ వచనం. యెషయా 38వ అధ్యాయము 9వ వచనం. యూదా రాజైన హిజ్కియా రోగై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది ఒక గొప్ప కీర్తన అతడు రాశాడు. ఆరోగ్యం పొందిన తరువాత అలాగూ ఆ ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. ఇలాగూ పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు మనము చూడగలుగుతాం. వాటి నెరవేర్పును కూడా మనము చూడగలుగుతాం. దేవుడి వాక్యములను మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.